పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ అజ్ఞాతవాసి అయితే అప్పట్లో ఇది డిజాస్టర్గా మారింది. ఇక ఈ సినిమా తర్వాత వాళ్ళిద్దరి కాంబో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫుల్ అవైటెడ్గా వెయిట్ చేశారు. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరి కాంబోలో ఒక మూవీ రాబోతుంది. దానికి సంబంధించి అఫీషియల్గా అయితే ఇంకా ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. కానీ చాలామంది ఎందుకు వీళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి సినిమా రావాలని కోరుకుంటున్నారు అంటే ఆయనకి మంచి మంచి సినిమాలు ఇచ్చిన క్రెడిట్ కూడా ఆయనకే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ నటించిన ఇద్దరు కలిసి చేసిన మూవీ అత్తారింటి దారి అది ఇండస్ట్రీ హిట్గా మారింది. అయితే అటు ఫ్లాప్ ఇటు హిట్ రెండు ఉన్నాయి వీళ్ళిద్దరి కాంబోలో. మరి ఈ కాంబో మళ్ళీ ఇంకొకసారి జట్టు కడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా అవైటెడ్గా వెయిట్ చేస్తారు. అయితే ఇక్కడే వచ్చింది అసలైన ట్విస్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకొక మంచి ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన చేతిలో మొత్తం 3 సినిమాలు ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాలు చేసిన తర్వాత ఆయన కంప్లీట్గా సినిమాస్నే ఆపేయబోతున్నాడు. ఇక ఇది తెలిసిన తర్వాత ఫ్యాన్స్ అయితే కొంచెం షాక్ అవుతున్నారని అనుకోవచ్చు. ఇక అదే కాకుండా కొంతమంది ఏంటంటే సార్ మీరు త్రివిక్రమ్తో ఒక సినిమా తీసి దాని తర్వాత మీరు రిటైర్డ్ అయిపోండి అనే విధంగా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ప్రజెంట్ త్రివిక్రమ్ మాత్రం అటు అల్లు అర్జున్తో ఒక సినిమా కోసం అయితే రెడీగా ఉన్నారు. దానికి సంబంధించి స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. అదే కాకుండా స్క్రిప్ట్కి సంబంధించే కాకుండా దాంట్లో తీసుకోవాల్సిన క్యారెక్టర్స్ కానివ్వండి, అంటే దానికి ఇంకొంచెం వర్క్ అనేది చాలానే పెండింగ్ ఉంది. చాలా వర్క్సే పెండింగ్ ఉన్నాయి. సో ఇదే టైంని ఇంకొక డైరెక్టర్ మాత్రం ఆయన అల్లు అర్జున్ కోసం ప్రజెంట్ ఆ టైంని కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కొరటాల శివ మాత్రం ఆ టైం అంతా ఆయన మొత్తం ఇన్వెస్ట్గా తీసుకొని ఆయన ఒక సినిమా తీయబోతున్నారు. ఇప్పట్లో ఆ సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అనేది పక్కకు పెడితే కొరటాల శివ తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ అల్లు అర్జున్తో చేయాలి. ఆ అల్లు అర్జున్తో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు ఖచ్చితంగా టైం పడుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు. అప్పటికి ఆయనతో ఒక సినిమా కంప్లీట్ చేయండి అట్లీస్ట్ ఇంకో 2 ఇయర్స్ టైం పడుతుంది. అంటే ఒక 3-4 ఇయర్స్ వరకు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఎలాగూ కనిపించట్లేదు. సో ప్రజెంట్ ఓజీ, హరిహర వీరమల్లు, అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 సినిమాలలో ఏది ఫస్ట్ వస్తుంది? మెయిన్లీ ఓజీ రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. సో చూద్దాం మరి ఈ సంవత్సరంలో ఓజీ వస్తుందా, హరిహర వీరమల్లు వస్తుందా ఏంటనే తొందరగా దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్టుగా కూడా సినిమా రంగంలో చెక్కలు కొడుతున్న వార్త.